ఖనిజాలు, మూలకాలు అత్యంత అరుదుగా లభిస్తాయి. వీటిలో కొన్నింటికి దేశాల ఆర్థిక స్థితిని మార్చే శక్తి ఉంటుంది. ఇలాంటి అత్యంత విలువైన ఖనిజాలు, మూలకాలపైన భారత్ ఫోకస్ పెట్టింది. భూమిపై అరుదుగా లభించే మూలకాలు, ఖనిజాలను దేశీయ అవసరాలకు సరిపడా సొంతంగా తయారు చేసుకునే అవకాశం వచ్చిందా? దేశంలో లభించే అత్యంత కీలకమైన మూలకాలు, ఖనిజాలను వెలికి తీస్తే భారతిక తిరుగులేని శక్తిగా మారుతుందా? ఆధునిక ప్రపంచంలో నేటి సమాజం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు అన్నింట్లోనూ ఉపయోగించే బ్యాటరీలు, ఇతర పరికరాల తయారీలో కొన్ని మూలకాలు, ఖనిజాలు అవసరం చాలా ఉంటుంది. బ్యాటరీల తయారీలో లిథియం అనే మూలకం అత్యంత కీలకమైనది. ఇది భూమి మీద ఎక్కడంటే అక్కడ లభించే మూలకం కాదు. పైగా దీన్ని వెలికి తీయడం కూడా అంత సులభం కాదు. దీంతో పాటు టైటానియం, కోబాల్ట్, గ్రాఫైట్ వంటి ఖనిజాలు, మూలకాలు కూడా చాలా అరుదుగా మాత్రమే భూమి మీద లభిస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, సోలార్ ప్యానెళ్లు, సెమీ కండక్టర్లు, విండ్ టర్బైన్ల తయారీతో పాటు ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ ఖనిజాలు, మూలకాలను వినియోగిస్తున్నాం. అందుకే వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఇంతకాలం కేవలం దిగుమతులపై మాత్రమే ఆధారపడ్డ భారత్ దేశీయంగా లిథియం వంటి అరుదైన ఖనిజాల లభ్యతపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలో లిథియం నిక్షేపాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఏకంగా 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నాయని తేల్చింది. వాహన కాలుష్యానికి చెక్ పెట్టాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ వీటి తయారీలో విద్యుత్ను నిల్వ చేసే బ్యాటరీలు కీలకం. బ్యాటరీల తయారీలో ఈ లిథియం అత్యంత కీలకం. అంటే కాలుష్య రహిత, తక్కువ ఖర్చుతో కూడిన భవిష్యత్తు ప్రపంచంలోకి భారతదేశాన్ని అడుగుపెట్టేలా చేసే అత్యంత కీలకమైన మూలకమే ఈ లిథియం. భారత్లో గుర్తించిన నిక్షేపాలను వెలికితీసి వినియోగిస్తే బ్యాటరీల తయారీలో మన దేశం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితే తలెత్తదు. అంతేకాదు, దేశానికి సరిపోయిన అనంతరం మిగతా ప్రపంచ దేశాల అవసరాలను కూడా తీర్చవచ్చు. (2023) పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అరుదైన మూలకాలు, ఖనిజాల వెలికితీత కోసం చట్ట సవరణ చేసింది. గతంలో ఖనిజ నిక్షేపాల వెలికితీత ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేవి. కానీ ఇవి అరుదైన మూలకాలు కావడంతో మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957కు కేంద్రం సవరణలు చేసింది. తద్వారా ఈ ఖనిజాలు, మూలకాల వెలికితీతకు వేలం ప్రక్రియ నిర్వహించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కింది. అలాగే ఆ మూలకాల వెలికితీత కోసం కమర్షియల్ మైనింగ్ కు సైతం ఆస్కారం కలిగించేలా సవరణలు చేస్తుంది. వాటిలో లిథియం, బెరిలియం, నియోబియం, టాటాలం, టైటానియం, జిర్కోనియం వంటి అరుదైన మూలకాలతో పాటు భూమి లోపలి పొరల నుంచి వెలికి తీయాల్సిన బంగారం, వెండి, రాగి ఖనిజాలను వెలికితీసే విషయంలో కమర్షియల్ మైనింగ్ కి పచ్చజెండా ఊపింది. గతంలో ఖనిజాలు, మూలకాలను గుర్తించేందుకు జరిపే అన్వేషణ నుంచి వెలికితీసే వరకు అన్ని పనులు నేరుగా ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే నిర్వహించేవి. ప్రైవేట్ సంస్థలను ఈ వెలికితీత ప్రక్రియలో ప్రోత్సహించేందుకు ఒక్కో ఖనిజానికి ఒక్కో రకమైన రాయల్టీ రేట్ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ క్రమంలో ప్లాటినం గ్రూపు ఖనిజాలకు 4%, మాలిబ్డినంకు 7.5%, గ్లైకోనైట్, పొటాష్కు 2.5% రాయల్టీగా 2022లోనే ఖరారు చేయగా, లిథియం, నియోబియం వెలికితీతలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ రేటు 3%గా నిర్ణయించింది. అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కి 1%గా ఖరారు చేసింది. దీని ప్రకారమే ఖనిజాల వెలికితీతకు సదరు కంపెనీలకు చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇక రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గా పిలిచే అరుదైన మూలకాలకు చెందిన 20 బ్లాకులను వేలం వేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నవంబర్ 29న బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కేంద్ర గనుల శాఖ దేశవ్యాప్తంగా వేరువేరు ప్రాంతాల్లో ఉన్న ఈ 20 బ్లాకులకు వేలం ప్రక్రియను 2 అంచెలుగా సాగుతుందని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 1 నెల రోజుల సమయం పడుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. భారత ఆర్థిక వృద్ధిలో 30 కీలక మూలకాలు, ఖనిజాల జాబితాను
కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ఖనిజాలు భారత శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు రక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులు, వ్యవసాయం, ఫార్మా రంగం, హైటెక్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, రవాణా రంగంతో పాటు గిగా ఫ్యాక్టరీల రూపకల్పనలో కీలకమైనవిగా గుర్తించింది. వాటిని గుర్తించి వెలికితీసే ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలంటే కమర్షియల్ మైనింగ్కి అవకాశం కల్పిస్తేనే సాధ్యపడుతుందని భావించింది. దీని ద్వారానే దేశానికి అవసరమైన మూలకాలు, ఖనిజాలు వెలికి తీయడం సాధ్యమవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. దీని ద్వారానే దేశానికి అవసరమైన ఖనిజాలను వెలికితీసి వాటిని ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. ఇంతకాలం దేశానికి అవసరమైన ఖనిజాలు, మూలకాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు దేశీయ అవసరాలకు సరిపడా సొంతంగా తయారు చేసుకునే అవకాశం లభించింది. దేశీయ అవసరాలకు మించి ఉత్పత్తి జరిగితే ఎగుమతుల ద్వారా ఆదాయం కూడా గడించవచ్చు.